ఒంటరిగా ఉన్నారా? అయితే కథ మీకోసమే. ముందుగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్ధరాత్రి సమయం 12:15 అంతా నిశ్శబ్దంగా ఉంది. జస్ట్ గోడకు ఉన్న గడియారం మెల్లగా టిక్ అని వినిపిస్తోంది. ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. కేవలం హాల్లోని ఒక చిన్న ల్యాంప్ మాత్రమే వెలిగింది. ఆ పసుపు వెలుతురు గోడల మీద పడడంతో ఇంట్లోని వస్తువుల నీడలు చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉన్న సౌమ్య సోఫాలో కూర్చుని మొబైల్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంది. ఆమె తల్లిదండ్రులు చిన్న పని మీద పక్క సిటీకి వెళ్ళిన కారణంతో ఈరోజు ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంది. మొదట్లో పెద్దగా భయంగా అనిపించలేదు, కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి నిశ్శబ్దం తనకి భయంకరంగా మారింది. ఆ సమయంలో బయట ఎవరో తలుపు కొట్టిన శబ్దం తనకి వినిపించింది. సౌమ్య సడన్గా సౌండ్ వినడంతో ఉలిక్కి పడింది. దానివల్ల తన చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇంత అర్ధరాత్రి ఎవరై ఉంటారు? నేను నా ఫ్రెండ్స్ని కూడా పిలవలేదు కదా అని మనసులో అనుకుంటూ ఉంది. అంతలో మళ్ళీ ఆ తలుపు కొట్టిన శబ్దం తనకి వినిపించింది. ఈసారి అది ఇంకొంచెం బలంగా వినిపించింది. వెంటనే లేచి తలుపు దగ్గరకు వెళ్ళింది. తలుపు హోల్ నుండి బయటకు చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. ఖాళీ మెట్లు, సైలెంట్ కారిడార్, లైట్ మసగబారినట్లు వెలుతురు తప్ప అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. హాల్లోని ఫ్యాన్ గాలి వల్ల అయి ఉంటుందిలే అని తనలో తాను అనుకుంది. కానీ గుండె మాత్రం చాలా వేగంగానే కొట్టుకుంటూ ఉంది. ఆమె తిరిగి అలాగే వెళ్ళి సోఫాలో కూర్చుంటూ భయపడాల్సిన అవసరం లేదు, అంతా నార్మల్గానే ఉంది అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ ఉండగా అప్పుడే కిచెన్లో నుండి ఒక గాజు గ్లాస్ పగిలిన శబ్దం తనకి వినిపించింది. ఆమె గుండె ఆగినట్లయింది. కిచెన్ వైపు చూడగా అక్కడ చీకటి మాత్రమే కనిపించింది. పిల్లయి ఉంటుందిలే అని అనుకుంది, కానీ వాళ్ళ ఇంట్లో పిల్లి లేదు. ఆమె మెల్లగా ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసుకుని కిచెన్ వైపుగా నడిచింది. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు ఫ్లోర్ మీద ఆమె అడుగుల చప్పుడు చాలా పెద్దగా వినిపిస్తోంది. ఇక కిచెన్కి వెళ్ళి లైట్ ఆన్ చేసి చూస్తే టేబుల్ మీద ఉన్న గాజు గ్లాస్ నేల మీద పడి పగిలి కనిపించింది. నిజానికి అది సరిగ్గా టేబుల్ మధ్యలో ఉండాలి, పడిపోవడానికి ఛాన్సే లేదు. కానీ ఎలా పడింది అనుకుంటూ సౌమ్య మెల్లగా వెనక్కి ఒక్కొక్క అడుగు వేసింది. అప్పుడే ఫ్రిడ్జ్ డోర్ నెమ్మదిగా తెరుచుకున్న శబ్దం తనకి వినిపించింది. ఆమె గుండెలో చలిగాలి వీచినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా ఆమెకు లేదు. అయినా తన ఫేస్ మెల్లగా వెనక్కి తిప్పి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఆమె చేతులు భయంతో వణుకుతున్నాయి. ఇక తన చేతిలో ఉన్న ఫోన్ను గట్టిగా పట్టుకుంది. నో, అంతా నా ప్రేమ, ఇక్కడ ఎవరూ లేరు. ఇప్పటి వరకు నేను చూసిన హారర్ సినిమా ఎఫెక్ట్ ఇదంతా, ఇంకేం లేదు అని తనను తాను మళ్ళీ నమ్మించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆమె ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. అది కూడా అన్నోన్ నంబర్ నుండి. తలుపు తీ, బయట ఎంతసేపు వెయిట్ చేయాలి అని అందులో ఉంది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఎవరు అని రిప్లై టైప్ చేసింది. మెసేజ్ వెళ్ళకముందే చూడడం మాత్రమే కాదు, వెంటనే రిప్లై కూడా వచ్చింది. నేను బయట నిలబడి ఉన్నాను, నువ్వు ఇప్పుడే డోర్ హోల్ నుండి చూసావు కదా, నీకు కనిపించలేదా అని అందులో ఉంది. ఆమె శరీరం మొత్తం ఒక్కసారిగా చల్లబడింది. అలా డోర్ వైపు చూస్తూ, ఎవరది? నేను లోపల నుండి చూసినట్లు వాళ్ళకెలా తెలిసింది అని పరిగెడుతూ డోర్ వైపుగా వెళ్ళి ఆ హోల్ నుండి మళ్ళీ బయటకు చూసింది. ఈసారి కారిడార్ చివర
ఒక నల్లటి ఆకారం నిలబడి ఉంది. అది స్పష్టంగా కనిపిస్తోంది, కానీ అది కదలకుండా ఆమె వైపే చూస్తోంది. బయట ఉన్న లైట్ ఒక్కసారిగా పగిలింది. ఆమె ఊపిరి ఆగిపోయింది. మళ్ళీ ఫోన్ మోగడం స్టార్ట్ అయింది. నువ్వు మళ్ళీ చూస్తున్నావు కదా, తలుపు తీయవేంటి అని అందులో ఉంది. సౌమ్య పెద్దగా కేక వేసి వెనక్కి పడింది. ఇంట్లోని లైట్స్ ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. ఇల్లు మొత్తం చీకటి. కేవలం బయట స్ట్రీట్ లైట్ మసక వెలుతురు మాత్రమే కిటికీ గుండా లోపల పడుతోంది. ఆ చీకట్లో ఆమెకు తన వెనుక ఎవరో నెమ్మదిగా నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించింది. ఆమె ఊపిరి బిగబట్టి లేచి నిలబడింది. ఇది నిజం కాదు, ఇది నిజం కానే కాదు, అంతా అబద్ధం అని తనను తాను చెప్పుకుంటుంది. అయితే ఆ అడుగుల శబ్దం ఆమె వెనకే వచ్చి ఆగిపోయింది. చల్లటి ఊపిరి ఆమె చెవికి తగిలింది. నేను ఇంట్లోనే ఉన్నాను అన్న స్వరం చాలా దగ్గరగా, చాలా స్పష్టంగా వినిపించింది. ఆమె ఒక్కసారిగా తిరిగి చూసింది. వెనుక ఎవ్వరూ లేరు, కానీ గోడ మీద ఆమె నీడ పక్కన ఇంకో నీడ తనకి కనిపించింది. ఆ నీడ ఆమె కదలికలకు సరిపోవడం లేదు. ఆమె తన చేతిని కదిపినప్పుడు తన నీడ కదిలింది, కానీ ఆ రెండో నీడ స్తంభంలా నిలిచింది. ఆమె ఆ భయాన్ని ఇక తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా తన రెండు చేతులు తన చెవులకు అడ్డు పెట్టుకొని కళ్ళు గట్టిగా మూసుకొని పెద్దగా అరిచింది. ఆ సమయంలో మెయిన్ డోర్ గట్టిగా మూసుకున్న శబ్దం తనకి వినిపించింది. లైట్స్ మళ్ళీ ఆన్ అయ్యాయి. అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. 2 నిమిషాల తర్వాత తను మెల్లగా కళ్ళు తెరిచింది. ఇల్లు మొత్తం నార్మల్గానే ఉంది. ఫ్రిడ్జ్ డోర్ కూడా మూసింది. టేబుల్పై గ్లాస్ కూడా అలానే ఉంది. ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అందులో మెసేజెస్ ఏమీ లేవు. గట్టిగా గాలి పీల్చుకున్న సౌమ్య అలా క్లాక్ వైపు చూడగా సమయం 1 నిమిషం కూడా కదలలేదు. వెంటనే తన గుండెపై చేయి వేసుకొని, అయినో ఇదంతా నా డ్రీమ్, అంత నిజంగా జరగలేదు, జరగదు కూడా అని మనసులో అనుకుంటూ నెమ్మదిగా బెడ్రూమ్కి వెళ్ళింది. ఇక తలుపు మూసి లాక్ చేసి బెడ్ మీద కూర్చుంది. అప్పటికి గుండె వేగం ఇంకా తగ్గలేదు. ఎంత తనను తాను కామ్ చేసుకోవాలనుకున్నా తన వల్ల కావట్లేదు. అలా కొద్దిసేపు గాలి పీల్చుకున్న తర్వాత అప్పుడే ఆమె బెడ్ కింద ఒక మృదువైన శబ్దం వినిపించింది. ఆమె శరీరం మళ్ళా గడ్డగట్టుకుపోయింది. ఎవరూ లేరు. నేనే పిచ్చి పిచ్చిగా ఆలోచనలతో భయపడుతున్నాను. కామ్ డౌన్ సౌమ్య అని తనకు తాను చెప్పుకుంటూ ఉండగానే మళ్ళీ ఆ శబ్దం తనకి వినిపించింది. లాభం లేదు, ధైర్యం చేయాల్సిందే. మెల్లగా బెడ్ నుండి కిందకు వంగి చూసింది. అక్కడ చీకటి తప్ప మరేదీ లేదు. అమ్మయ్యా అన్నట్లు తను లేచి నార్మల్గా కూర్చుంది. ఒక చల్లటి చేయి ఆమె కాలిని పట్టుకుంది. ఆమె గట్టిగా కేక వేసింది. మరుసటి రోజు ఉదయం తన తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు. సౌమ్య సోఫాలో పడుకొని ఒంటి నిండా చెమటలతో వణుకుతూ కనిపించింది. వెంటనే వాళ్ళ అమ్మ, సౌమ్య ఏమైంది నీకు అంటూ లేపింది. వెంటనే సౌమ్య గట్టిగా ఊపిరి తీసుకుంటూ అప్పటి వరకు ఊపిరాడని విధంగా పైకి లేచింది. వెంటనే వాళ్ళ అమ్మ, నాన్న తన పక్కన కూర్చున్నారు. ఏమైంది తల్లి నీకు అంటూ ఇద్దరూ అడగడం మొదలుపెట్టారు. చుట్టూ అయోమయంగా చూస్తున్న సౌమ్య ఇదంతా కళ అని మనసులో అనుకుంటూ ఓ పెద్ద ప్రాబ్లం నుండి బయటపడినట్లు తనకు రిలీఫ్గా అనిపించింది. ఏం లేదమ్మా, ఏదో పీడకల అని తను అంటూ అలా వాళ్ళ అమ్మా నాన్నకు సర్ది చెప్పే పనిలో ఉంది. అయితే తన కాలిపై ఎవరో గట్టిగా పట్టుకున్న చేతిముద్ర మాత్రం పోలేదు.